రైతన్న మళ్ళా రోడ్డు మీద పడాల్సి వస్తుందని అనుకోలే. ఇవాళ నిజాన్ని జూలై కూడా వెళ్ళిపోతున్నది. మీరందరూ పంట పొలాలలో బిజీగా ఉండాలి. మీ పాదాలు పంట ఉరం మీద నడవాలి. మీ చేతుల ట్రాక్టర్ స్టీరింగ్ ఉండాలి, ప్లకార్డులు కాదు. మీరు నాట్లు వేసుకుంటూ ఉండాలి. పంట చేల ఉరం మీద నడవాలి. మీరు ఇవాళ రోడ్ల మీద నడవద్దు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి మళ్ళా మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఏనాడు కేసీఆర్ ఉన్నప్పుడు మనం దేనికోసం రోడ్డు మీదకి రాలే? కరెంటు కోసం రోడ్డు మీదకి రాలే. రైతు హృదయం ఉన్నోడు కనుక, తెలంగాణ ప్రజల కష్టాలు ఎరిగినోడు కనుక, తెలిసినోడు కనుక ఒక ఏడాదిలో కరెంటును బాగా చేసిండు. ఏడాదిలో కరెంటు పరిస్థితి మార్చేసిండు. 60 ఏళ్ళు కరెంటు బాధ ఎవరు తీర్చలే. ఎంత దుర్మార్గమైన బాధలు పడ్డాం. మేము పాటలు పాడుతుంటివి. దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావలెట్లగాదు, నేను సామెట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్టామెట్ల పోదు, నే పైన మెట్ల చేదు. ఈ పాట పాడేది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ బాధ పోయింది. మోటార్లు కాలిపోయే బాధ పోయింది. ట్రాన్స్ఫార్మర్లు వేలిపోయే బాధ పోయింది. 24 గంటలు కరెంట్ వచ్చినట్టు చేసింది. అంతకుముందు ఆంధ్రాలో అనేది తెలంగాణకు గోదావరి నీళ్లు తెచ్చుడు సాధ్యం కాదు. ఎందుకంటే నీరు పల్ల మెరుగు అంటారు. నీరు వంపుకు మారుతాయి, ఎత్తుకు ఎక్కవు. గోదావరి నీళ్లు సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉన్నాయి. తెలంగాణనేమో 600 మీటర్ల ఎత్తున్నది. 80 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురారాదు. తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. అన్ని పైసలు లేవు కనుకనే తెలంగాణకు నీళ్లు తెచ్చుడు వీలు కాదు అన్నారు. భద్రాచలం బాసర నుంచి భద్రాచలం దాకా ఒక్క ప్రాజెక్టు కట్టలే తెలంగాణ కోసం. ఆంధ్రాలో పరిపాలనలో ప్రాజెక్టులు కట్టలే. పడరాని బాధలు పడ్డాం. చంద్రబాబు పరిపాలనలో 12 సంవత్సరాలు కసాయి కరువు చూసినాం. పొట్ట చేత పట్టుకొని జనం వలసలిపోయిండ్రు. పాలమూరు వలసలు అంటాం కదా, వాళ్ళు కృష్ణా నీళ్లు దక్కక పాలమూరులు వలసపోయిండ్రు. నిజానికి మన సిద్దిపేటలో కూడా కరువు ఏం తక్కువ కాదు. అంతటా వానలు పడుతుంటే కానీ సిద్దిపేటలో వాన పడకపో. నేను ఎప్పుడు బాధపడదు. నేను ఒకసారి కేసీఆర్తో అన్నా కూడా, సార్ అదేం పాపమో కానీ తెలంగాణలో కూడా వేరే చోట వానలు పడ్డప్పుడు కూడా మన దగ్గర పడవు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతము, ఏమి శాపం ఉన్నదో మన సిద్దిపేటకు అని చెప్పి అప్పుడప్పుడు బాధపడేది. అది సిద్దిపేట ప్రాంతం కానీ, ఉస్నాబాద్ ప్రాంతం కానీ, చేర్యాల ప్రాంతం కానీ దారుణమైనటువంటి కరువు. నేను ఒక మాట ఎప్పుడు మాట్లాడేది, గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకోవడానికి, మన తెలంగాణ వాళ్ళకేమో ఆస్తులు కలుపుకోవడానికి. అంటే బొక్కలు కలుపుకుంటారు. చచ్చిపోతే బొక్కలు కలుపుకునేందుకు ధర్మపురి పోదు. గదే గోదావరిని చూసుడు, గదే మన గోదావరి నీళ్లతో ప్రయోజనం తప్ప గోదావరి నీళ్లు మన పొలాలకు రాలే. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు చెప్తాడు, తెలంగాణ ఇట్లా గుడిసున్నట్టు ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. పడ్డ వాన నీళ్లు పడ్డట్టు కిందికే వెళ్ళిపోతాయి. గోదావరి కృష్ణమ్మలకు వెళ్ళిపోతాయి. ఆ గోదావరి కృష్ణనేమో దిగువ ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్నాయి, అవి పైకి ఎక్కాలి. ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టిండ్రు ఆంధ్రాలో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. అది కూడా పూర్తి చేయలే. దాన్ని కూడా పూర్తి నిర్మాణం చేయలే. ఆ శ్రీరామ్ సాగర్ కు మీద మహారాష్ట్ర వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ శ్రీరామ్ సాగర్ కూడా నీళ్ళు వచ్చుడు బంద్ అయిపోయినాయి. బారాన పార్కం సారానకు పడిపోయింది శ్రీరామ్ సాగర్ది. మేము పాటలు పాడేది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టలా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగుపెట్టినది, పోచంపాడు కాడ పొదిగిపోతనని బాస చేసినది, భరోసిచ్చినది, గంగమ్మకు దయారాలేదు గంటెడు నీళ్ళివ్వలేదు, గంగమ్మకు దయారాలేదు
గంటెడు నీళ్ళివ్వలేదు. గోదావరమ్మ తెలంగాణను, ఆ గోదావరమ్మ తెలంగాణను గొడ్డురాలు చేసి పోయిందమ్మో అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. తెలంగాణను గోదావరి తల్లి గొడ్రాలు చేసిపోయింది తప్ప గంటెడు నీళ్ళు ఇవ్వలేదనే దుఃఖంతో గద్దర్ పాటలు రాసింది. ఈ పరిస్థితి మారాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలే. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ అని ఒక ప్రాజెక్ట్ అన్నాడు. అది తమ్మిడి హట్టి అని అక్కడ కట్టాలి, అక్కడ కడితే ఆ నీళ్లు చేవెళ్ళ దాకా తీసుకుపోవచ్చు అని చెప్పి మాట్లాడి. ఆ తమ్మిడి హట్టి మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ కట్టాలి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కావాలనే అప్పుడు మన ప్రాజెక్టు స్థలాలు వాళ్ళు ఎట్లా పెడుతురంటే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండే చోట పెట్టేది. అట్లా పెట్టడం వల్ల ఆ ప్రాజెక్టు ముందటికి పోలే. కాంగ్రెస్ వాళ్ళు తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు, కానీ చేవెళ్ల దగ్గర కాలువలు తీసారు. తలకాయ దగ్గర పనిచేయలే, తోక దగ్గర కాలువలు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కట్టని తవ్వని కాలువలకు బిల్లులు ఎత్తుకున్నారు, పైసలు బుక్కిండ్రు తప్ప చుక్క నీళ్లు రాలే. తెలంగాణ రాగానే తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ నీళ్ళు ఎక్కడున్నాయి? కరువు వచ్చినా కూడా నీళ్ళు ఎక్కడుంటాయి? ఎంత కష్టకాలమైనా నీళ్ళు ఎక్కడుంటాయి? నీళ్ళు ఎక్కడుంటాయంటే ప్రాణహితల నీళ్లున్నాయి. ఆ ప్రాణహిత మేడిగడ్డ దగ్గర అద్భుతంగా పారుతుంటది. 365 రోజులు నిండుగా పారుతుంది అక్కడ గోదావరి. ప్రాణహిత కలిసిన తర్వాత చాలా నీళ్లున్నాయి, అక్కడ కావలసినన్ని నీళ్లున్నాయి. ఇదైతే సరిగ్గా ఉంటది, ఇక్కడ బ్యారేజ్ కట్టాలని చెప్పి ఆయన అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి సుందిళ్ళలో పోసి అన్నారంలో పోసి మిడ్మానేరు కాంగ్రెస్ వాళ్ళు సగం కడితే ఆ మిడ్మానేరును పూర్తి చేసి నీళ్లు ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ సాగర్కు, అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్కు తెచ్చి మన సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. మనందరం 10 ఏళ్ళు కళ్ళ చూసినాం. భూమికి బరువు అయ్యేంత పంట పండింది, ఎన్నడూ కళ్ళ చూడనంత పంట. తెలంగాణ రైతుల తలరాత మారిపోయింది, సిద్దిపేట రైతుల తలరాత మారిపోయింది. అంతకుముందు నేను ఎందుకు బతకాలి అనుకుందరు రైతులు, చచ్చిపోయిందే మంచిది అనుకున్నారు. ఆత్మహత్యల తెలంగాణ అయిపోయింది. ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిండు కేసీఆర్. ఆకలి కేకలు లేని తెలంగాణగా మార్చిండు కేసీఆర్. కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే. సీజన్ వచ్చిందంటే చాలు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వస్తుండే, మన పొలాల్లోకి వాడుతుండే. ఎండాకాలం కూడా మత్తడి దుంకిన చెరువులు చూసినాం. ఎండాకాలం కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చి కూడెళ్ళి వాగులు పోస్తే నడి ఎండలలో కూడా వాగులు పొంగి పొర్లంగా చూసినాం. ఇంత అద్భుతమైన తెలంగాణను కేసీఆర్ ఆవిష్కరిస్తే ఇవాళ కన్నతల్లే దయ్యమైనట్టు ఈ దరిద్రపు కొట్టు కాంగ్రెస్ వచ్చి కాళేశ్వరంను కూలేశ్వరం అని ప్రచారం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నిజంగా కాళేశ్వరం కూలేశ్వరమా? కూలిందా కాళేశ్వరం? కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు, మేడిగడ్డ తర్వాత సుందిళ్ళ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ లో 80 పియర్స్ ఉంటే 2 పియర్స్ కొంచెం కుంగినాయి. సుందిళ్ళ మంచిగా ఉన్నది, అన్నారం మంచిగా ఉన్నది. ఇప్పుడే మనం అన్నపూర్ణ సాగర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. అన్నపూర్ణ సాగర్ పక్కా లేదా? రంగనాయక సాగర్ పక్కా లేదా? మల్లన్న సాగర్ పక్కా లేదా? కొండపోచమ్మ సాగర్ పక్కా లేదా? నంది మేడారం పంపులు పక్కా లేవా? ఎల్లంపల్లి దగ్గర పంపులు పక్కా లేవా? కన్నెపల్లి లక్ష్మి పంపు పక్కా లేదా? పక్కా ఉన్నది. దేనికి ఎక్కడ గింత వంక లేదు, ఎక్కడ గింత పర్రెట్టలేదు. 2 పిల్లర్లు పెడితే దానికి కూలేశ్వరం అని పేరు పెట్టింది దుర్మార్గుడు. నిజానికి అది కూలేశ్వరం కాదు, రేవంత్ రెడ్డి అనేటోడే పెద్ద కుళ్ళేశ్వరం. వాడిని కడుపు నిండా కుళ్ళు, కడుపు నిండా కువర్గం, కడుపు నిండా కుట్ర. ఒక కుక్కను పిచ్చి కుక్కను ముద్రేసి చంపేయచ్చు. అట్లా కాళేశ్వరానికి కూలేశ్వరం అనే పేరు పెట్టి ఆ ప్రాజెక్టు పడవ పెట్టిండు. ఒకప్పుడు మన ప్రాజెక్టు లేక నీళ్లు రాలే, ఇవాళ ప్రాజెక్టు ఉండి గోదావరి పారుతుండి స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండి కూడా
ఈ దరిద్రుడు పోట్రవుతోలే అడ్డం పన్నాడు ఇవాళ. నీళ్లు రాకుండా అడ్డం పన్నాడు ఇవాళ. పూర్వం ఏదో కథలు ఉంటుండే, దేవతలు రాక్షసులు వచ్చి నీళ్ళకు అడ్డం పన్నారని. ఇవాళ ఈ రాక్షసుడు నీళ్ళకు అడ్డం పన్నాడు నీళ్లు రాకుండా. ఒకవైపు శాస్త్రవేత్తలేమో ఎల్నినో వస్తున్నది, కరువు, ప్రపంచమంతా కూడా వేడి గాడుపులు పెరుగుతున్నాయి, విపరీతమైనటువంటి ఉష్ణవాయువులు వస్తున్నాయి, నీళ్లుండవు, రాబోయే రోజులలో గట్టు కరువు వస్తుంది, చుక్క చుక్క నీళ్లు కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇవాళ అక్కడ గోదావరి పారుతున్నది, ఇంకో నెల రోజుల్లో 2 నెలల్లో మంచిగా పారుతుంది. ఆ పారేది కూడా ఎంత, ఒక 92 మీటర్ల ఎత్తున పారితే చాలు కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు. అట్లాంటి 98 మీటర్ల ఎత్తున పారుతున్నది, బ్రహ్మాండంగా పారుతున్నది. ఆ నీళ్ళు ఎత్తిపోయచ్చు, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే వచ్చి చక్కగా అవి సుందిలలో పడతాయి, అన్నారంలో పడతాయి. ఏం మాట మాట్లాడుతున్నాడంటే సుందిల్ల అన్నారం కూడా బాగలేవు అని అబద్ధాలు చెప్తున్నాడు. నేనే సాక్ష్యం. నేను మండలిలో ఉన్నప్పుడు కోదండరామ్ సార్ అడిగిండు, సుందిల్ల అన్నారం ఎట్లున్నాయి అని అడిగిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు చెప్పిండు, సుందిల్ల అన్నారంకి ఏం లోటు లేదు, అవి పక్కా ఉన్నాయి, అక్కడ నీళ్ళు ఆపొచ్చు అని పార్లమెంట్ మన మండలిలో చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఇవాళ మాత్రం అబద్ధాలు మాట్లాడుతున్నారు, సుందిల్లలో నీళ్లు ఆపే పరిస్థితి లేదంటున్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో పని లేదు, కన్నెపల్లి దగ్గర పంప్ ఆన్ చేస్తే సుందిల్లలో కూడా మినిమం డ్రా లెవెల్కి ఆపితే చాలు కొద్దిగాని నీళ్లు, 2-3 టీఎంసీల నీళ్లు. కేసీఆర్ చాలా ఆలోచించి ఒక 100 సంవత్సరాల ఆలోచన పెట్టుకుని ఆయన కాళేశ్వరం కట్టిండు, ఒక 5-6-10 ఏళ్ళ ఆలోచనలతో కట్టలే. అక్కడ రోజు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం చేసిండు. మన గోదావరిలో ఎంత వాటా ఉన్నదో అంత వాటా వాడుకోవడానికి వీలుగా పెద్ద ప్రాజెక్టును కట్టిండు. 600 మీటర్ల ఎత్తుకు పోయేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిండు. ఇంత వ్యవస్థ రెడీ ఉన్నది, ఈ వ్యవస్థ సిద్ధంగా ఉన్నది. అటువంటిది ఇవాళ ఆయన కావాలనన్న ఏం మాట్లాడుతున్నాడంటే, సుందిల్లలో అన్నారంలో నీళ్ళు ఆపుతేనట ఆ సుందిల్ల కూలిపోతుందట, అన్నారం కూలిపోతాడట, భద్రాచలం మునిగిపోతుందట. ఎక్కడి సుందిల్ల, ఎక్కడి అన్నారం, ఎక్కడి భద్రాచలం? కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తే పెద్ద 500 సంవత్సరాలలో రానంత వరద గోదావరిలో వస్తే కూడా భద్రాచలం మునిగిపోలే. ఇవాళకి మనం 3-4 టీఎంసీలే నీళ్ళు ఆపుకుంటే, ఒకవేళ నిజంగా ఆ ప్రాజెక్టుకి ఏమైనా అయినా ఆ నీళ్లు నదిలోకి పోయినా భద్రాచలానికి ఏం కాదు. పచ్చి అబద్ధాలు. ఊరికి అవాస ఉండదు కదా రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, నోటికి ఎంత వస్తే అంత. అందరు చెప్తున్నారు ఏం కాదు, నువ్వు నీళ్ళు ఎత్తిపోయి అన్నాడు. చివరికి తిక్కౌట్కొచ్చి హరీష్ రావు అయితే నాకు ఒక 3 నెలలు మంత్రి పదవి విడిచిపెట్టు, నాకు నీళ్ల శాఖ మంత్రి పదవి నాకు విడిచిపెట్టు, నాకు ఆఫీస్ కూడా వద్దు, నాకు ప్యూన్ వద్దు, నాకు జీతం ఇయ్యకు, నాకేమి ఇయ్యకు, నాకు ఆఫీసర్లని ఇయ్యి, ఆ కట్టుకొచ్చే అధికారం ఇయ్యి, సుందిళ్ళకి ఏం కాకుండా అన్నారానికి ఏం కాకుండా నీళ్ళు వచ్చి తెలంగాణ రైతుల పొలాలు తడిపేటట్టు 3 నెలలలో నేను చేస్తా అని చెప్పి హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు. అప్పయ్యపోవచ్చు కదా, మరి అప్పయ్యపోవచ్చు కదా, ఎందుకు అప్పయ్యప్పాడు? అప్ప చెప్పి ఇగో నేను నీకు అప్పయ్యప్తున్నా, ఏమన్నా అయితే మీ బాధ్యత, ఎట్లా చేస్తారా చేయండి చూస్తా, నా మాట నిజమో మీ మాట నిజమో చూద్దామని ఛాలెంజ్ చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి. చేస్తలేడు అంటే ఏంటి, మనకి ఇయ్యడు, తాను చెయ్యడు. ఉట్టనే అబద్ధాలు పోసుకోవాల మాటలు చెప్పుకుంటూ ఇవాళ నీళ్ళు ఎత్తిపోస్తలేడు. ఇంకో దిక్కేమో పట్టిసీమ దగ్గర చంద్రబాబు నాయుడు పట్లని నీళ్లు ఎత్తిపోసుకుంటున్నాడు. ఇదే గోదావరి పోతుంటే, మన తెలంగాణ దాటిపోతుంటే ఆంధ్రాలకు చేరే